పిజ్జా అనేది ఫుల్గా అంటే సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా చేసుకోవాలనేది బాగుంటుంది. ఇప్పుడు తింటే మళ్ళీ ఎవరేమన్నా జెస్సీ నిజమే కదా, జెస్సీ సేఫ్టీగా ఎలా ఉంది జెస్సీ? ఎలా ఉంది? వీడియో తీస్తున్నాను, సేఫ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉండు చాలు. ఉట్టేప్పుడేమో బాగా ఎగురుతావు. ఎలా ఉంది? అడుగు కొంచెం ఎక్కువసేపు బేక్ అయిందా? ఎక్కువసేపు కదా, కొంచెం గట్టిగా. నువ్వు 15 మినిట్స్ అని చెప్పావు, నేను 20 మినిట్స్ ఉంచాను. నెక్స్ట్ టైం కొంచెం తక్కువ టైం ఉంచితే సరిపోయింది. ఓకే, టేస్ట్ బాగుంది. టమాటో సాస్ వేసుకుంటాను. జెస్సీ టమాటో సాస్ బాటిల్ కావాలి జెస్సీకి. బాగుంది. ఇది ఇలా వచ్చింది పిజ్జా, ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, ఈజీ అంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు అన్నీ ఎక్కువ తెచ్చేసుకొని కొన్ని హాట్ వాటర్. ఏంటిది నువ్వు వేసే తీసుకునే హాట్ వాటర్? ఓకే, నువ్వు వేసేది ఏంటి? ఇష్టం. ఒక స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. కొంచెం కాలుతున్నాయి అది వాటర్. మరి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదా? కొంచెం చేయి పెడితే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఓకే, కొంచెం షుగర్ వేసుకుందాం, ఒక స్పూన్. ఓకే, ఒక స్పూన్ షుగర్ వేసుకొని చల్లని నీళ్ళు చేయి పెడితే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఓకే, అప్పుడు ఒక స్పూన్ ఈస్ట్. ఇది డ్రై ఈట్స్ అంటారు, ఇలా ఉండిద్ది. ఓకే, కొంచెం రవ్వగా ఉండింది, బయట దొరికిద్ది. కొంచెం గట్టిగా మాట్లాడితే నేను అలాంటి వాళ్ళకి వినపడేది. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దాం. కలుపు మరి, అంతే. 15 మినిట్స్ వదిలేద్దాం. పగలు కొట్టు. ఒక 15 మినిట్స్ పక్కన పెడదాం. 15 మినిట్స్ తర్వాత చూపిద్దా, ఇలా చూడు, నురగలాగా ఫామ్ అయ్యింది పైన. ఇలా బాగా పొంగింది కదా, పుల్లటి వాసన కూడా వస్తుంది, అంటే పులిసిపోయిన వాసన, పులిసినట్టుగా. దాని తర్వాత దీంట్లో మైదా వేసుకుందాం. దీంట్లో కొంచెం మైదా, గోధుమ పిండి కూడా కలుపుకోకుండా కూడా చేయొచ్చు, కానీ కొంచెం హెల్త్ కోసం కొంచెం. ఓన్లీ గోధుమ పిండితో కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, ఓన్లీ మైదా పిండితో కూడా చేయొచ్చు. కరెక్ట్గా పిజ్జా ఫామ్ కరెక్ట్గా బయట తిన్నట్టు రావాలంటే ఓన్లీ మైదాతో చేయాలి. అరకప్పు మైదా, అరకప్పు కూడా వేయలేదు, కొంచెమే గోధుమ పిండి వేసా, మిగతాది మైదా. ఓకే, పిండి రెండు కలిసేలాగా జల్లించుకున్నావు కదా? జల్లించి దీని తర్వాత 1.5 కప్ వేస్తున్నా. దాని తర్వాత సాల్ట్ సరిపడేంత దీంట్లోనే వేసుకోవాలి. ఈస్ట్లో సాల్ట్ ఉండదా? తెలియక అడుగుతున్నా, నేను టేస్ట్ చేయాల. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలా? చపాతీ పిండిలాగా కలిపి చూపిస్తా. కొంచెం జోరైంది, కొంచెం పిండి వేసుకో. నీళ్ళు ఎక్కువ పోసాను, పర్లేదులే. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చా 1-2 రోజులు? ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా బేస్ తయారు చేసుకున్న తర్వాత రెడీ బేస్ చేస్తాం కదా, ఆ బేస్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. కొంచెం కాల్చి బయట మనకి ఇన్స్టాంట్ బేస్ కూడా దొరికిద్ది పిజ్జా. అందుకే మధ్యాహ్నం అన్నం తినమని చెప్పా, తింటే కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా. నీకంటే అలవాటు కదా, నాకు అలవాటు లేదు కదా మాట్లాడి. టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకొని నీట్గా కలిపెట్టాలి. ఓకే, కొంచెం వేయి కదా ఆయిల్, పిండిలో కూడా వేయలేదు కదా ఫస్ట్ మనం. పైన పోస్తాం, నీట్గా కలిపేయాలి. మంచిగా కలిపితేనే మంచిగా వచ్చింది బేస్. ఓకే, ఇదో నీట్గా కలిపేసి ఇప్పుడు ఒకవేళ గట్టిగా ఉందనుకో, వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా ఇలా చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఇంకో 45 మినిట్స్ ఇలాగే పెట్టాలి. ఇది 45 మినిట్స్ తర్వాత చూద్దాం.
ఏం సునీత టమాటాలన్నీ కట్ చేసి పెట్టావు? ఇది రెడీ చేసి పెట్టాం కదా బేస్కి. సాస్ కావాలి. సాస్లు ఇంట్లో ఉన్నాయి. మన దగ్గర ఆ సాస్ లేదు. మన దగ్గర ఓన్లీ చిల్లీ సాస్ ఒకటే. పిజ్జా సాస్ వేరే ఉంటుందా? వేరే ఉంటుంది, అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఇది 45 minutes ఉండాలి కదా, ఆ లోపు ఇది రెడీ చేసి పెట్టుకుందాం. ఓకే. ఫస్ట్ ఇలా టమాటాస్ ఒక 3-4 కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇది మొత్తం వేసేసుకుందాం. ఒక చిన్న ఆనియన్, ఒక 4 టమాటాలు తీసుకున్నాం. ఈ సాస్ స్టోర్ ఉంటుందా? ఉండదా? స్టోర్ ఉండిద్ది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండిద్ది. గార్లిక్ వేయవా అందులో? గార్లిక్ తర్వాత వేద్దాం. ఓకే. చేసేది నేనా నువ్వా? డౌట్స్ అడిగాను, సారీ. ఆనియన్, చిన్న ఆనియన్, తర్వాత రెడ్ చిల్లీ, ఇవి కూడా ఉడకబెట్టుకుందాం వాటర్లో వేసేసి. చపాతీ కొన్ని ఇచ్చాను, చాలు స్పైసీ సరిపోయింది. ఇవన్నీ వేసేసి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెడతాం. ఇదిగో ఇది ఉడికాక చూపిస్తా. ఇదో గార్లిక్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందండి. ఒక 4-5 చిన్న చిన్న గార్లిక్ పీసెస్ని ఈ విధంగా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాంతో ఈలోగా ముందు మనం టమాటో, ఆనియన్, రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, ఇవైతే బాగా బాయిల్ అయిపోయాయి. పైన వీటిని అయితే టమాటో మీద ఉన్న పీల్ తీసేసి మిక్సీ జార్లాగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం మిక్సీ పట్టేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని, బటర్ ఉంటే బటర్ వేయచ్చు, మన దగ్గర బటర్ లేదు అందుకని ఆయిల్ వేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. సాస్కి పోపు లాగా ఏం కాదు, పోపు అంటే పోపు కాదు. ఆయిల్ కాగింది కదా, అయిన తర్వాత ఈ చిల్లీ వేసేసుకోవాలి. గార్లిక్ మిక్సీ పట్టుకున్నా అదంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం షుగర్ వేయాలి. ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసి కట్టా మిట్టా టేస్ట్, కారంగా, పుల్లగా, తీయగా కొంచెం ఉడకనిస్తే రెడీ అయిపోయింది. ఓకే. పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ చేద్దాం. పొంగింది కదా, బాగా డబుల్ అయింది కదా, దీన్ని బాగా పొంగింది. ఇంకా చిన్న ముద్దలాగా ఉంది. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని పదే కలపకుండా మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ చపాతీ పిండి అంత కాకుండా ఒక 2-3 చపాతీలకు సరిపడినంత పిండి తీసుకుంటే పిజ్జా బేస్ అనేది కొంచెం మందంగా ఉండాలి కాబట్టి సరిపోతుందన్నమాట. మనం కొంచెం పెద్ద పిజ్జా చేస్తున్నాము అనుకుంటే ఒక 3 చపాతీకి సరిపడినంత పిండి అయితే తీసేసుకొని ఈ విధంగా కొంచెం చపాతీలాగా మందంగా ఒత్తేసుకోండి. అలా కాకుండా కొంచెం చిన్న సైజు పిజ్జా చేస్తున్నాము అనుకుంటే ఒక 2 చపాతీలకు సరిపడినంత పిండి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా పైన అలా రోల్ చేస్తూ మందంగా అయితే ఒత్తేసుకుంటే సరిపోతుంది. అంతా లెవెల్గా ఉండేలాగా ఇలా కొంచెం మందంగా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే దీన్ని బేస్ని ఉడకబెడతామో ఆ ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ తీసుకుంటున్నా, ఈ ప్లేట్కి ఇది తీసుకుంటున్నా, అంటే దీంట్లో పట్టేలాగా తీసుకోవాలి. పట్టేలాగా ఆ ప్లేట్కి అడుగున కొంచెం పొడి పిండి చల్లేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకున్న చపాతీని ఇలా వేసేసుకొని పైన మాత్రం సైడ్స్ ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి. లేకపోతే మా తెలియకోకుండా ఏమన్నా ఫుడ్ సెంటర్ పెట్టుకున్నావా? నేను కోచింగ్కి వెళ్తున్నా. ఏం కోచింగ్కి? చిన్న దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకున్నావా? చూసి ట్రై చేస్తా. చిన్న కోసమా? చిన్న కోసం. ఈడొచ్చి లక్కీ కోసం, జెసీ కోసం. ఓకే. ఇలా చేశాక తోటి ఇలాంటి హోల్స్ లాగా పెట్టుకున్నా. బాగా లెందీ అయిపోతుంది వీడియో తెలుసా, స్లోగా మాట్లాడుతున్నాం మనం. హోల్స్ పెట్టుకొని ఓకే, అంత ఈవెన్గా మంచిగా పై వరకు కుక్ అవ్వడానికి, బేక్ అవ్వడానికి. ఓకే. ఇదిగో ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాస్ అంతా అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ అంతా వేసేద్దాం. ఓకే.
స్పూనేనా చేస్తా. మన స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటే కొంచెం ఎక్కువ సాస్ అనేది వేసుకోవచ్చు కదా. కానీ స్పైసీగానే ఉంది, మిర్చి వేసాం కదా. మిర్చి తక్కువ వేసుకొని దాని తర్వాత సాస్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే మనం సాస్ తయారు చేసేటప్పుడు మిర్చి అనేది కొంచెం తగ్గించుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. మన పిల్లలు కారం కూడా తింటారు కాబట్టి మనం తినే కారాన్ని బట్టి చిల్లీ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పండు మిర్చి అయినా అంటే ఇది మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసాం కదా, పండు మిర్చి కూడా వేయచ్చు. బాగుంది. అంటే ఏమైనా బోండాలకు కూడా తినొచ్చు ఈ సాస్ బాగుంది. దీనిపైన కొంచెం చిల్లీ రెడ్ చిల్లీ సాసా. ఓకే, కొంచెం వేసేద్దాం. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వెజ్ చేస్తున్నాం కదా, ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈస్ట్ వేయకుండా కొంచెం హెల్తీగా మైదా వేయకుండా ట్రై చేద్దాం. దాని తర్వాత ఇదిగో ఇవి మొత్తం తురిమి పెట్టా చిన్న చిన్న పీసెస్గా. చీజ్ వేసేద్దాం. ఈవెన్గా పన్నీర్ ముక్కలు అనుకున్న దూరం నుంచి చూసి చీజ్ వేసేసి, చీజ్ మన చీజ్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సైడ్స్కి అంతా కూడా వేసి పిల్లలు తినే చీజ్ ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఓకే, పెట్టుకుందాం. ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నాం? టమాటో, క్యాప్సికమ్, ఆనియన్. మనకి స్వీట్ కార్న్ దొరకలేదు, సో వీటితో అడ్జస్ట్ అవుతాం ఇప్పటికి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి చిన్నగా వేసుకోవచ్చు, తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా లక్కీ వాళ్ళు తినలేరు కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నాం. ఇంకా క్యాప్సికంలోనే ఎల్లో క్యాప్సికమ్ ఇవి ఉంటాయి కదా, వేసుకోవచ్చు. ఇది బేస్ వరకు అంతా సేమ్, పైన వేసుకునే వెజిటేబుల్స్ మన ఇష్టం, వెజ్ నాన్ వెజ్ అవి మన ఇష్టం. బ్లాక్ కలర్లో కూడా ఏమో పెడతారు బయట, అవి ఏదో పేరు గుర్తురావట్లేదు నాకు. ఇప్పుడు వేసుకున్నాం కదా పైన ఇంకొంచెం. ఫస్ట్ మనం దేంట్లో అయితే ఆ బేస్ అది ఉడికించాలో అది ఫస్ట్ పెట్టుకొని కొంచెంసేపు ముందే ప్రీ హీట్ చేయాలి. ఉప్పు ఒక అడుగున ఉప్పు వేసి అయినా పెట్టచ్చు, లేదంటే ఇలాగైనా పెట్టచ్చు. ఉప్పు ఇసుక వేసి పెట్టచ్చు. దానికి పైన పెట్టడానికి ఈ స్టాండ్ పెడుతున్నాను నేనైతే. ఈ స్టాండ్ లేదు అంటే ఇలాంటి గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలా పెట్టేసి స్టాండ్ లేకపోతే దాని మీద పెట్టచ్చు. ప్రీ హీట్ చేసుకుందాం. అదొక చీజ్ మళ్ళీ ఇలా తురిమేసుకుందాం. ఓకే, గట్టిగాను పడుతుంది ఎక్కువ. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టంగా తింటారులే కానీ పిల్లలు. సైడ్స్ ఫ్రీ హీట్ చేసుకోవడానికి 2 స్టవ్ మీద 2 పెట్టుకుంటే వెంటనే 2 చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి చేసుకోవాలి. ఏంటంటే ఇది ఈజీ అంటే అంత ఈజీగా కాదు, కొంచెం ప్రాసెస్ ఉండింది. కానీ బయట అంత డబ్బులు పెట్టి తెచ్చుకొని తినడం బదులు ఇలా చేసుకుంటే చేసిన సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. సరే, పిల్లలకి కూడా నెక్స్ట్ టైం ఓన్లీ గోధుమ పిండితో ట్రై చేస్తే హెల్తీగా చేసుకోవచ్చు. బయట అంతంత పిజ్జాకి చాలా ఎక్కువ ఉండిద్ది కదా, అంతకంత కాస్ట్ మనకి మనసు ఒప్పదు చేయడానికి. కానీ పిల్లలు ఎక్కువ బయట ఫుడ్కి ఇష్టపడతారు కదా, ఇలా చేసుకుంటే ఇంట్లో టేస్టీగా ఉండిద్ది. ఓకే, ఇప్పుడు మనం అనేది రెడీ అయిపోయింది కదా మామూలుగా. ఇప్పుడు బేస్ మనం కొంచెం స్టాక్ ఉంచుకోవాలంటే ఇవి పైన ఏం వేయకుండా ఓన్లీ బేస్ వరకు రెడీ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అంటే స్టాక్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి పైన సాస్ వేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఎప్పటికైతే ఇది లోపల పెట్టేద్దాం. జాగ్రత్త, కాలుతుంది. ఓకేనా? సరే చూడండి, పెట్టేసాం కదా. ఇలా 15 to 20 minutes ఉంచాలి. దాని తర్వాత చూద్దాం ఎలా వండిద్దాం. ఉడిపోయింది పిజ్జా. ఇప్పుడు తీసి కట్ చేద్దాం. ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు వేడిగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తినేద్దాం. జెస్సీ పిజ్జా ఇందాకటి నుంచి వెయిట్ చేస్తుంది. జెస్సీ ఇంకా అవ్వలేదా టైం ఎప్పుడైంది అని. జెస్సీ పిజ్జా కోసమే చెప్పిన పనులన్నీ చేసింది. 2 days నుంచి డ్రై ఫ్రూట్స్ తినింది,
ఏమనంటే పిజ్జా పెట్టినేమో అని వచ్చేసి అవునా ఫ్లాక్ సీడ్స్ కూడా తిన్నామంట జెస్సీ నానబెట్టినవి పాపం చిప్స్ కూడా తినింది పాపం అవ్వట్లేదు తినడానికి కానీ పిజ్జా నచ్చలేదు కానీ పిజ్జా కోసం తిన్నావా ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ చెప్పను వచ్చేసి కాకరకాయ జ్యూస్ తాగితే పిజ్జా ఇచ్చిద్దంట అయిపోయినా చిన్న ముక్కలు జెస్సీ డాడీ అప్పుడు చెప్తా మళ్ళీ తర్వాత ఇంకోటి చేద్దాం జెస్సీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత బాగుంది కదా బయట బేకరీలో తీసుకునేలాగే ఉంది ఇంకా మనం ఐటమ్స్ మన దగ్గర లేవు కదా స్వీట్ కార్న్ అవన్నీ లేవు కదా అవన్నీ వేసుకుంటే ఇంకా అజినోమోటో అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది సరే ఇప్పటికి ఇలా ట్రై చేసాం నెక్స్ట్ టైం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేసాం కదా ఇది ఇది చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా ఏదైనా ట్రై చేయండి బాయ్ సరదాగా మాట్లాడుకుంటూ మేము చేసిన ఈ పిజ్జా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిజ్జా మాత్రం చాలా టేస్టీగా ఉందండి మేము చేసిన చిన్న మిస్టేక్ మీరు చేయకుండా ఉంటే సరిపోతుంది నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్